హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో టేస్టీగా రాజ్మా కర్రీ అయితే చేశానండి. దీని కాంబినేషన్‌లోకి జీరా రైస్ కూడా చేశాను. ఆల్రెడీ నేను రాజ్మా కర్రీ చేశాను. ఎప్పుడు కుక్కర్‌లో చేసి పెట్టలేదు. ఈసారి అయితే కుక్కర్‌లో చేసైతే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉందండి. ఇంక ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? రాజ్మా అయితే 2 కప్పులు తీసుకున్నానండి. ఎక్కువగా నేను రెడ్ రాజ్మా అయితే వండుతాను. ఈసారి అయితే చిన్న రాజ్మా అయితే తీసుకున్నాను. ఈ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉందండి. చిన్న రాజ్మాతో. ఇంకా దీంట్లోకైతే ఏం తీసుకున్నానంటే కొద్దిగా జీలకర్ర, అలాగే దాల్చిన చెక్క చిన్నవి 2 తీసుకున్నాను. బిర్యానీ ఆకు, 2 మొగ్గలు, ఒక ఎండుమిర్చి, అలాగే అనాస పువ్వు హాఫ్ తీసుకున్నాను. ఇంకా టమాటాలైతే తురుము పెట్టుకున్నానండి. ఆనియన్స్ కూడా చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. 2 పెద్దవైతే తీసుకున్నాను. టమాటాలు కూడా పెద్దవైతే తీసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి దంచి పెట్టుకున్నాను. అప్పటికప్పుడైతే చాలా టేస్టీగా ఉంటది. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టుకుంటున్నానండి. ఇలాగ పెద్ద కుక్కర్ అయితే తీసుకున్నాను. దీంట్లో అయితే కర్రీ చేస్తున్నాను. ఇంకా దీంట్లోనే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేడి చేసుకొని, ముందుగా తీసి పెట్టుకున్న బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను. ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి. హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే అడుగంటేస్తాయి. ఫ్రై అవ్వవు సరిగ్గాని. అవి ఫ్రై అయిన తర్వాత టమాటా అయితే వేసేస్తున్నాను. చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న టమాటాలు, అలాగే అల్లం వెల్లుల్లి తురుమైతే వేసేసాను. ఈ 2 పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇక్కడ మంటని లో ఫ్లేమ్ టు హై ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటా పెట్టుకుంటే త్వరగా టమాటాలైతే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చి వాసన పోతది. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ కారం, అలాగే సాల్టు, పసుపు, జీరా పౌడర్, ధనియా పౌడర్ ఇవన్నీ ఒక ప్లేట్‌లో తీసుకొని కుక్కర్‌లో అయితే వేసేస్తున్నాను. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్‌లో కలిసేటట్టు ఉప్పు, కారాలు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లోనే కొద్దిగా వాటర్ వేస్తున్నానండి. ఎక్కువ వాటర్ కాదు. కొంచెం వాటర్ వేసుకొని ఈ ఆనియన్సు, టమాటాలు దాంట్లో బాగా కొతకొతలాడుతూ ఉడకాలి. అప్పుడే మనకి గ్రేవీ టేస్టీగా ఉంటది. చూడండి చాలా బావుంది. గ్రేవీ అయితే ఉడికిపోయింది. మంటని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకుంటే ఉడికిపోతది. నెక్స్ట్ రాజ్మా అయితే వేసేస్తున్నాను. 2 కప్పుల రాజ్మా తీసుకున్నానండి. రాజ్మా అయితే వేసేస్తున్నాను. ఖచ్చితంగా రాజ్మా అయితే నైట్ నానబెట్టుకోవాలి. ఇంకా రాజ్మా వేసిన తర్వాత 2 నిమిషాలు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఈ ఆనియన్స్ పేస్ట్‌లో అయితే బాగా కలుపుకోవాలి. ఈ గ్రేవీలో అయితే కలుపుకోవాలండి. 2 నిమిషాలైనా హై ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే వాటర్ వేసేస్తున్నాను. 2 కప్పుల వాటర్‌కి 2 గ్లాసుల వాటర్ అయితే తీసుకుంటున్నాను. 2 గ్లాసుల వాటర్ అయితే వేసేసాను. కరెక్ట్‌గా మనకి సరిపోతదండి ఈ వాటర్. ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకొని 5 విజిల్స్ అయితే వేయించాలి. కరెక్ట్‌గా 5 విజిల్స్ అయితే సరిపోతది. మంచిగా రాజ్మా అయితే ఉడుకుతది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. దీంట్లోకి జీరా రైస్ కోసం అయితే ఒక కప్పు బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నానండి. ఇంకా కడిగి 2 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఒక గంట అయినా సరిపోతది. ఒక పావు గంట అయినా సరిపోతది. చూడండి 5 విజిల్స్ తర్వాత కుక్కర్ అయితే మూత తీసేసాను. కర్రీ అయితే ఉడికిపోయింది. నేను తీసుకున్న వాటర్‌కి రాజ్మా అయితే చాలా బాగా ఉడికిందండి. 2 కప్పుల రాజ్మాకి 2 గ్లాసుల వాటర్ అయితే వేసాను. చూడండి ఎలాగనగానే స్మాష్ అయిపోతుంది. రాజ్మా బాగా ఉడకాలి. అప్పుడే టేస్టీగా ఉంటది కర్రీ. రాజ్మా అయితే బాగా ఉడికిందండి. గ్రేవీగా ఉంది. ఇప్పుడు కొద్దిగా 2 గరిటెల రాజ్మా అయితే తీసుకుంటున్నాను. ఇది మనం మిక్సీ పట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. చూడండి మిక్సీ పట్టేసాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్‌లో పట్టుకొని, మనం మిక్సీ పట్టుకున్న రాజ్మానైతే వేసేసుకోవాలి కుక్కర్‌లో. గరిటతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్ వేసిన తర్వాత.
బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే కొద్దిగా చన్నా మసాలా అయితే వేస్తున్నానండి. గరం మసాలా కొద్దిగా వేశాను. మసాలాలు కొంచెం తగ్గించి వేస్తాను నేను. అలాగే హోమ్‌మేడ్ కసూరి మేతి వేస్తున్నానండి. ఇది ఇంట్లోనే చేసుకున్నాను. ఈ కసూరి మేతినైతే భలే స్మాష్ అయిపోయింది. ఇంకా కసూరి మేతి వేసిన తర్వాత కొత్తిమీర అయితే వేసేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటదండి. ఎంత క్రీమీగా, గ్రేవీగా చాలా బావుంది. జీరా రైస్‌లోకి చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడైతే జీరా రైస్ అయితే చేసేద్దాము. జీరా రైస్‌కైతే 2 బిర్యానీ ఆకులు, అలాగే 2 ముగ్గలు, ఒక టేబుల్ స్పూను జీలకర్ర అయితే తీసుకున్నాను. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని, కడాయి పెట్టుకొని, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతది. మనం రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీ ఆకులు, 2 మొగ్గలు, యాలకులు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేయించేసుకోవాలి. జీలకర్ర మాడకూడదండి, రైస్ అయితే బాగోదు. జీలకర్ర వేగేటప్పుడు మంచి వాసన అయితే వస్తది. ఇప్పుడైతే రైస్ అయితే వేసేసుకోవాలి. ఒక కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి, కప్పు రైస్ అయితే వేసేసుకుంటున్నాను. రైస్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆయిల్‌లో బాగా కలుపుకోవాలి. ఒక కప్పు రైస్‌కి కప్పున్నర వాటర్ అయితే తీసుకుంటున్నానండి. ఆల్రెడీ మనం రైస్ అయితే సోక్ చేసి పెట్టుకున్నాం కదా! కప్పున్నర వాటర్ అయితే సరిపోతది. ఇంకా మూత పెట్టుకొని ఉడికించేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా సాల్టు వేసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించేసుకోవాలి. ఒక 10 నిమిషాల్లో అయితే ఉడికిపోతదండి రైసు. చూడండి, వాటర్ అయితే లేదు. జస్ట్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకుంటే మనకి వాటర్ ఏమీ లేకుండా పొడి పొడిగా రైస్ అయితే వచ్చేస్తది. ఇంకా లాస్ట్‌లో అయితే పుది కొత్తిమీర అయితే వేస్తున్నాను. కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే. టేస్టీగా జీరా రైస్ అయితే కూడా రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. చాలా బావుంటది. మనకి కుదరాలి గానీ జీరా రైస్ చాలా బావుంటది. రాజ్మా కర్రీలోకి జీరా రైస్ చాలా బావుంటదండి. ఒకసారి ట్రై చేయండి. టేస్టీ జీరా రైస్, రాజ్మా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈ రెండిటిలో కాంబినేషన్ చాలా బావుందండి. చాలా టేస్టీగా ఉంది. హ్మ్. మీరు ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి జీరా రైస్ చాలా హెల్తీ ఉంటది. ఓకే.